బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు తెలంగాణ ఆంధ్ర సపరేట్ అయిన తర్వాత అప్పటికప్పుడు కేఆర్ఎంబి ఏర్పాటయ్యి నీటి కేటాయింపులు పూర్తి కాకముందు చేసుకున్న ఒక తాత్కాలిక ఒప్పందం ఏంటి అంటే 512 టీఎంసీలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వాడుకోవాలని, 299 టీఎంసీలు తెలంగాణ రాష్ట్రం వాడుకోవాలని ఒక తాత్కాలిక అగ్రిమెంట్ పైన అప్పటికప్పుడు ఆ తాత్కాలిక అగ్రిమెంట్ పైన అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు, అప్పుడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. వాళ్ళిద్దరూ సంతకాలు చేశారు. రెండు రాష్ట్ర ప్రభుత్వాలు అంగీకరించాయి. అది తాత్కాలిక ఒప్పందం. ఆ తర్వాత కేఆర్ఎంబి అయిపోయింది. బచావ్ ట్రిబ్యునల్ ఇంకా నీటి కేటాయింపులు చేసి దానికి సంబంధించిన అవార్డు అవ్వలేదు. అది ఇంకా పెండింగ్ ఉంది. ఇప్పుడు కేఆర్ఎంబి పరిధిలో ఉంది. ఇది నడుస్తోంది. సో ఆ 512 టీఎంసీల నీరు వాడుకోవాల్సిన ఆంధ్రప్రదేశ్ సర్కారు ఈ ఏడాది 512 టీఎంసీల కంటే ఎక్కువ వాడుకుంది అనేది ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు చేస్తున్న వాదన. 299 టీఎంసీలు వాడుకోవడానికి సంబంధించిన అవకాశం ఉన్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దాదాపు 100 టీఎంసీలు మాత్రమే, 100-120 టీఎంసీలు మాత్రమే ఇప్పటివరకు వాడుకుంది అనేది ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న వాదన. ఇది నిజమా కాదా? ఇది నిజమైతే నిజమని, కాదైతే కాదని కదా ప్రభుత్వం బాధ్యతగా చెప్పాల్సింది. ఇది వదిలేసి అప్పుడు రాజశేఖర రెడ్డి, పోతిరెడ్డిపాడు, జగన్మోహన్ రెడ్డి హయాంలో ముచ్చుమర్రి లిఫ్టు రోజు 10 టీఎంసీలు నీటిని తరలించడానికి సంబంధించిన ఏర్పాట్లు చేస్తున్నారు అని చెప్పారు. కాంట్రాక్టర్లకు దోచిపెట్టడం కోసం చేస్తున్నారు అని చెప్పారు. ముచ్చుమర్రి లిఫ్ట్ కాంట్రాక్టరు మేఘా కృష్ణారెడ్డి. ఇప్పుడు మీరు కూడా చాలా ప్రాజెక్టులు ఇచ్చారు ఆయనకి. మేఘా కృష్ణారెడ్డికి దోచిపెట్టడానికి ఆ మాట తీయండి. మేఘా కృష్ణారెడ్డికి దోచిపెట్టడం కోసం ముచ్చుమర్రి దగ్గర ప్రాజెక్టు కడుతున్నారని మాట్లాడగలరా?